హిట్ వికెట్ అని. సో హిట్ వికెట్ కూడా కాదు, నన్ను అడిగితే దేర్ ఈజ్ అనదర్ వియర్డ్ వే ఆఫ్ గెటింగ్ అవుట్ అన్నమాట. అంటే హ్యాండ్లింగ్ ది బాల్ అంటారు. అంటే బౌలర్ బాల్ వేసినప్పుడు అసలు అది ఆడలేక చేత్తో పట్టుకుంటారు, అప్పుడు కూడా ఎంపైర్ అవుట్ ఇస్తాడు. అంటే అసలు బంతిని అటెంప్ట్ కూడా చేయలేక బంతిని పట్టుకుంటే అది హ్యాండ్లింగ్ ది బాల్ అంటారు. అది చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి క్రికెట్ హిస్టరీలో. అట్లాంటిది ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా ఆయన రాసిన లేఖలోని అంశాలను కొన్ని ప్రస్తావించాలండి. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఆయన ఇది యారగెన్స్, ఇగ్నోరెన్స్ రెండు కలబోసినటువంటి వ్యక్తిత్వం కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిలో కనిపిస్తుంది. ఎందుకంటే యారగెన్స్ ఉన్నప్పుడు ఏంటంటే వాస్తవాలని గమనించరు, వాళ్ళు యాక్సెప్ట్ కూడా చేయరు. సో ఇన్నోసెన్స్ ఉంటే పర్వాలా, ఇగ్నోరెంట్ ఆయన అంటే చాలా విషయాలు తెలియదు. ఉదాహరణకి ఈ లేఖలోని అంశాలను మనం చూసినట్లయితే ఆయన అంటే ఓపెనింగ్ ఏం చెప్తున్నారు ఆయన, నన్ను మంత్రుల తర్వాత ప్రమాణం చేయించారు, నేను ప్రతిపక్ష నాయకుడిని, నన్ను చేయలేదు, అంటే సీఎం గారి తర్వాత చేయించాలి, అది విధానం అని పద్ధతి. అసలు విచిత్రం ఏంటంటే ప్రోటెం స్పీకర్ గారు కదా చేయించింది అందరికీ. వైఎస్ఆర్సీపీ నుంచి ఒక లేఖ వెళ్ళాలండి. ఈ 11 మంది ఏం చేస్తారంటే, మేము జగన్మోహన్ రెడ్డి గారిని మేము నాయకుడిగా ఎన్నుకున్నాము, ఆయన మా ఫ్లోర్ లీడరు అని ఒక లేఖ ఏమన్నా రాశారా? ఏం రాయలేదు కదా. అసలు ప్రోటెం స్పీకర్కి అప్పటికి స్పీకర్ ఎవరో తెలియదు. ఇంకా ప్రోటెం స్పీకర్ గారు అందరితో ప్రమాణం చేయించే సందర్భంలో అయ్యన పాత్రుడిగా స్పీకర్ కాదు, అప్పటికి ఇంకా తెలియదు ఎవరు అవుతారనేది స్పెక్యులేషన్ మీడియాలో వచ్చింది తప్ప ఇంకా అధికారికంగా ఎక్కడ రాలా. సరే, ప్రోటెం స్పీకర్ బుచ్చ చౌదరి గారు అందరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనకి వీళ్ళు ఏమైనా లెటర్ ఇచ్చారా పార్టీ తరఫున, మా నాయకుడు ఈయన ఎన్నుకున్నాము అని ఏమన్నా లెటర్ ఇచ్చారా? ఇవ్వలేదు. ఈజ్ లైక్ ఎనీ అదర్ మెంబర్. అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మిగతా సభ్యులు లాంటి వాళ్ళే, కానీ ఆయన ఒక అంతకు ముందు శాసనసభలో ముఖ్యమంత్రిగా చేశాడు కాబట్టి ఆయనకు ఆ గౌరవం ఇచ్చారు. ఇంకా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. యాక్చువల్లీ కొంత లిబరల్ గానే ఆ రోజు కొన్ని ఏంటంటే సంప్రదాయాలు పాటించి ఇవ్వాలి. అది ఆయన తప్పు ఆయన దగ్గర పెట్టుకొని, అసలు ఆయన సభానాయకుడని ప్రతిపక్ష నాయకుడని ఎవరు చెప్పారు ఆయనకి ఆయన ఆపాదించుకుంటున్నాడు. నేను ఎందుకంటే అధికారం కోల్పోయి సభలో ఉన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా నేను ప్రతిపక్ష నాయకుడిని అవుతానని ఆయన ఊహించుకుంటున్నాడు. కానీ అట్లా ఉండదు, సంప్రదాయాలు అట్లా ఉండవు, రూల్స్ అట్లా ఉండవు. ఈయన కనీసం పార్టీ తరఫున ఒక లెటర్ పెట్టాల, అది ఒక ఫస్ట్ ఎనామలీ అండి ఆ లెటర్లో. రెండోది ఏం చెప్తున్నాడు ఆయన, ఇక్కడ 10% ఓట్లు, అదే 10% సీట్లు ఉండాల్సిన అవసరం లేదు, స్ట్రెంత్ అట్లాంటి అది ఎక్కడ చట్టంలో లేదు అని అంటున్నాడు. చట్టంలో లేదు అని అంటున్నాడు తప్ప చట్టంలో ఉందని అంటున్నాడా? చట్టంలో ఉంది అని ఎక్కడన్నా చెప్పాడైనా? కొన్ని ఏంటంటే అంటే గతంలో ఢిల్లీ అసెంబ్లీలో కేవలం అప్పుడు 2014 అనుకుంటా 3 బీజేపీ సభ్యులే ఉంటే వాళ్ళకి ఇచ్చారు. అదేవిధంగా ఆయన ఇంకొక తప్పు కూడా మాట్లాడారు, 84లో ఉపేంద్ర గారికి ఇచ్చాడు. యాక్చువల్లీ ఆయన ఉపేంద్ర గారు 84లో ఎన్నికయ్యాడండి. అప్పటికి ఆయన లోక్సభ సభ్యుడు కాదు, ఆయన రాజ్యసభకి ఎన్నికయ్యాడు. ఆయన 1984లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశానికి 30 సీట్లు వస్తే లోక్సభ ఫ్లోర్ లీడర్గా ఉన్న ఆయన సి మాధవరెడ్డి గారు. తర్వాత సబ్సిక్వెంట్గా ఇచ్చారు, 2 స్ట్రెంత్స్ కలిపి అట్లా ఇచ్చారు. వాళ్ళు ఇచ్చారు, ఇవ్వాల్సిన అవసరం లేదు. అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి రాజ్యసభలో ఉన్నటువంటి ఉపేంద్ర గారిని అపోజిషన్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తించారు. అంతే తప్ప ఈయన లోక్సభలో 30 మంది సీట్లు ఉన్నారు, అప్పుడు ఉపేంద్ర గారిని చేశారంటే ఉపేంద్ర గారు లోక్సభ సభ్యుడు కాదు. అది ఆ విషయం కూడా వాళ్ళకి తెలియదు. పీజీఆర్ గారిది కోట్ చేశారు. అయితే యాక్చువల్లీ చెప్పాలంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. 2019లో ఒక చర్చ వచ్చింది. ఇందాక మీరు చెప్పారు, కాంగ్రెస్ పార్టీకి 2014లో 44 సీట్లు వచ్చినప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా అని అనుకున్నప్పుడు ఇవ్వలేదు వాళ్ళు. తర్వాత 2019లో కూడా 52 సీట్లు వచ్చినాయి, 54 వస్తే ఇవ్వాలన్నది లెక్క. 52 వచ్చినప్పుడు కూడా మళ్ళీ చర్చ వచ్చింది. 52 వచ్చినప్పుడు కూడా ఇస్తారా ఇవ్వరా అన్నప్పుడు ఇప్పుడు ఏదైతే ఈయన లేఖలో ప్రస్తావించిన అంశాలని ఇప్పుడు ది వైర్ అని ఒక న్యూస్ పోర్టల్ ఉంది కదా, ఫేమస్ న్యూస్ పోర్టల్. ఆ ఫేమస్ న్యూస్ పోర్టల్లో ఆచార్య అని పీడిటి ఆచార్య అని ఒక జర్నలిస్ట్ రాశాడు. ఈ అంశాలు యథాతథంగా తీసేశాడు. ఇప్పుడు ఎవరైనా చూడొచ్చు.
వైర్ పోర్టల్కి వెళ్ళి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రస్తావించారో లేఖలో సేమ్ అంశాలు ఆయన ఆచార్య అనే ఆయన ఆర్టికల్లో రాశాడు. అంటే ఈ ఉదాహరణలు చూపించాడు. అయితే ఇక్కడ ఏంటంటే స్పీకర్ గారు ఎలా స్పందిస్తారో మనకు తెలియదు. ఇప్పుడు ఈ లేఖ మీద ఆయన విచక్షణ మీద ఆధారపడింది. ఇంకోటి ఏం చెప్తున్నాడు ఆయన, మీరు ఏదో చంపండి అని ఏదో ఇక్కడ వచ్చింది, చచ్చేదాకా కొట్టండి అని అంటున్నాడు కదా, నా పేద శత్రుత్వం ప్రదర్శిస్తున్నారు. అది నిజం అబద్ధం తెలియదు, మన ఎక్కడో వచ్చిందని అంటున్నారు. అది అప్పటికి అసలు యాక్చువల్లీ చెప్పాలంటే అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ కాదు, స్పీకర్గా ఉండి నన్ను ఈ విధంగా మాట్లాడారని చెప్తున్నాడు ఆయన. స్పీకర్గా ఉండే ఆయన ఏం మాట్లాడారు, స్పీకర్గా లేనప్పుడు ఆయన చాలా మాట్లాడి ఉండొచ్చు. బట్ వన్స్ ఈ బికమ్ స్పీకర్ ఆయన ఏ విధంగా ప్రవర్తిస్తాడనేది చాలా ఇంపార్టెంట్. అది సో ఆయన ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మనకు తెలియదు.